అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి యెషయా గ్రంథం నుంచి 54వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ముందు చదవండి. ఎవరైనా గాలి వాన చేత మళ్ళా గాలి వాన చేత నీలములతో నీలములతో లేదు మీరు చదవండి. ఎవరైనా హిందీ కానీ ఇంగ్లీష్ హిందీ में पढ़ो। हे दुखियारी, तू जो आंधी की सताई है और जिसको शांति नहीं मिली, सुन, मैं तेरे पत्थरों की कच्ची कारी करके बैठाऊंगा और तेरी नींव नीलमणि से डालूंगा। आमीन। మీ దగ్గర తెలుగు ఇంగ్లీష్ సరే, మంచిది. వాక్యం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మాత్రమే ప్రయాసపడి గాలి వాంఛత కొట్టబడి ఆదరణ లేకున్న దాన నీలాంజలములతో కట్టును కట్టుకును నీలములతో పునాదులు వేదను అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ కృప చేత మీ కటాక్షం చేత వాక్య భావన సత్యాన్ని మేము గ్రహించినట్లు సహాయం చేయమని యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చిన భక్తుల గురించి దేవుని వాక్యం ఇలా చెప్తున్నది. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి. గాలి వాన చేత కొట్టబడి అంటే అర్థం ఏంటంటే, మనం ఈ లోకంలో తగిన వారం కాదు. మనకు ఎప్పుడు నీతి న్యాయాలు కావాలని ఆశ ఉంటుంది మన మనసులో. దేవుని నమ్మింది మొదలుకొని కాదు, పుట్టిన కాడి నుంచి కూడా ఎవరైనా తప్పు చేస్తూ తగిన కోపం వస్తుంది. మనకు తప్పు చేస్తే తప్పును ఖండించే స్వభావం కలిగి ఉంటాం మనం. అయితే మన మాట ఈ లోకంలో గెలవదు, విలువలేదు. చూడండి, ఒక పని మనిషి ఒక ఇంట్లో ఉన్నదనుకోండి, ఆ పని మనిషి ఎంతో యథార్థంగా పని చేస్తుంది. ఇంటి యజమానురాలకే ఆమె మీద ఇష్టం లేకనో, లేకపోతే ఇంట్లో ఒక వ్యక్తికి ఇష్టం లేకనో ఆమె మీద నేరం మోపి, లేదా ఎక్కడన్నా సెల్ ఫోన్ ఉంటేనో లేకపోతే పైసలు ఉంటేనో వాళ్ళే తీసేసుకొని అమ్మాయి మీద నేరం మోపాను అనుకోండి. నేరం మోపితే ఇంటి వాళ్ళందరూ రాసేసుకొని అమ్మాయిని కొట్టి బయటకు పంపిస్తే పాపం దిక్కులేక అసలు మన ఇంట్లో పనికి వచ్చింది, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుండే ఇంతలో గాలి వాన బాగా కొట్టబడి బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇక ఇంట్లో నుంచి చెడు పేరు తెచ్చుకొని పోతుంది కాబట్టి ఎవరు ఆమెను ఆదరించేవారు లేరు. ఆమె దొంగ 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 అని చెడ్డ పేరు పెట్టారు. ఎవరు కూడా ఆదరించటంలే, ఓదార్చటంలే, ధైర్యపరచటంలే. అమ్మరా బట్టలు తడిసిపోయినాయి, అయ్యో పాపం అని ఎవరైనా పొడి బట్టలు ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. పాపం ఆ చలిలోనే, ఆ గాలి మళ్ళీ వణుకులోనే పాపం దిక్కు లేకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో పోతుంటే అలాంటి స్థితి అనమాట మన స్థితి ఈ లోకంలో. దేవుళ్ళు అనబడేవారు కానీ, చుట్టాలు అనబడేవారు కానీ, బంధువులు అనబడేవారు కానీ మనం దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు. ఎవరు ఏ నాదుడు సహాయం చేయడు. కొంతమంది భార్యలకు భర్తలు సహాయం చేయని వాళ్ళు ఉన్నారు తెలుసా. కొంత భర్తలకు భార్యలు సహాయం చేయని వాళ్ళు ఉన్నారు తెలుసా. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు సహాయం చేయని వాళ్ళు ఉన్నారు. భర్త చచ్చిపోయిన అనుకో, విధవరాలను తోషిస్తున్న పిల్లలు కూడా ఉన్నారు లోకంలో. ఇక నాయకుల సంగతి మన భారతదేశంలో చెప్పనవసరం లేదు. భయంకరమైన పరిస్థితులు చెప్పొద్దు. ఇక మన బంధువుల అసలు ఎవరు కూడా ఆదరించే దిక్కే ఉండదు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. అసలు ఆదరించేది ఒక దేవుడే. దేవుని స్థానంలో పరిశుద్ధాత్ముడికి అసలు ఆదరణకర్త అని పేరు. ఎవరైనా నిన్ను ఆదరిస్తున్నారంటే వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డవారే, పురుగొల్పబడ్డవారే నిన్ను ఆదరించేది.
అయితే దేవుడు ఏమంటాడు, నువ్వు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజములతో నీ కట్టలను కట్టుదను, నీలములతో నీ పునాదులను వేదను. ఎవ్వరు దిక్కులేరు, ఆదరణ లేదు, ఓదార్పు లేదు. కానీ దేవుడు అంటుండు, నువ్వు కనుక నా వైపు మళ్ళితే, నా మాట నమ్మితే, నా మాటలు అంగీకరిస్తే, నన్ను నీ ఒక భర్తగా భావించి, భర్తకు భార్య ఎట్లా లోబడుతుందో అట్లా లోబడే రీతిగా, లేదా తండ్రికి పిల్లలు ఎలా లోబడతారో అలా లోబడే రీతిగా, లేదా గురువుకు శిష్యులు ఎలా లోబడతారో అలా లోబడే రీతిగా, లేదా అక్కకు చెల్లె ఎలా లోబడుతుందో అలా లోబడే రీతిగా, ఈ విధంగా అన్నకు తమ్ముడు ఎలా లోబడతాడో అలా లోబడే రీతిగా కనుక మీరు, యజమానికి దాసుడు ఎలా లోబడతాడో అలా కనుక మీరు ఉన్నట్టయితే, మీకు ఇప్పుడు ఆదరణ లేదు కదా, ఎక్కడ నెమ్మది లేదు కదా, ఎవరు ఆదరించే దిక్కు లేదు కదా, చలికి వణుకుతున్నావు కదా, వర్షకు తడిసిపోయినావు కదా, నేను నీలాంజనములతో నీ కట్టను కట్టుదను, నీలములతో పునాదులు వేదను. నీలం అంటే వజ్రాలు, వైడూర్యాలు, మన ఉంగరాలు పెట్టుకున్న రాళ్ళు ఉంటాయి కదా, అలాంటి దిక్కు లేక ఆదరణ లేకపోయే ఒక స్త్రీతో లేదా ఒక వ్యక్తితో దేవుడు అంటాడు, నీకు భూమి మీద స్థలమే లేదు కదా, నీకు ఆదరించే దిక్కే లేదు కదా, నువ్వు నా వైపు తిరిగితే, నా మాట వింటే, నేను నీకు ఇల్లు కట్టిస్తా. ఆ ఇల్లు యొక్క పునాదులు ఏంటి తెలుసా, నీలాంజనాలు, నీలాలు. అంటే హై స్టాండర్డ్ అనమాట, మామూలు కూడా కాదు. అంత పెద్ద స్టాండర్డ్గా నీకు ఇల్లు కట్టడం ప్రారంభిస్తా, నీకు సహాయం చేయటం ప్రారంభిస్తా అంటాడు. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు మాట ఈ రోజుల్లో చాలా మంది నమ్మట్లేదు, దేవుడి మాట నమ్మట్లేదు, మనుషుల మాట నమ్మి మోసపోతున్నారు. మనుషుల మాట నమ్మి మోసపోయి ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధలు అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే అని చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, జీవితం ముగించుకొని. అయితే అలా చేయకుండా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఏం చేయనక్కర్లే, ప్రార్థన చేస్తే చాలు. ఆ ప్రార్థన, నాకు దిక్కు లేదు, ప్రార్థన అంటే ఎలాగో తెలియదు, ఆదరించేవారు లేరు. ఆదరించేది ఒక క్రైస్తవ సమాజం తప్ప ఈ లోకంలో ఎవ్వరు ఆదరించారు. యెషయా గ్రంథం 66:13 రాసి ఉంటుంది, చదవండి ఎవరైనా. ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లుగా మీరు యెరూషలేములోనే ఆదరింపబడినారు. చదవండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆ రీతిగా యెరూషలేములోనే. అయ్యా నువ్వు మంచిదండి చదవండి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. కలపొద్దు, సరిపోద్దు. నేను చదువుకోను, ఒకరి తల్లి చదువుకుంటాను. అలయా జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టు మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు మీరు ఆదరింపబడదరు, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. ఒక క్రైస్తవ సమాజంలో తప్ప ఎక్కడ ఒక మనిషి యొక్క బాధలు పట్టించుకునే నాదుడే లేడు. ఒకవేళ ఎవరైనా బాధలు పట్టించుకుంటే వాళ్ళలో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. యవనస్తులుగా తడుచుకుంటూ పోతుంది కదా, అమ్మాయి ట్రాని పిలిచిండు, నేను బట్టలు ఇస్తానని, కానీ అది డౌటే. తర్వాత ఏమవుతుందో, 2-3 రోజులకు శవం ఎక్కడ వెళ్తుందేమో చెప్పలేము. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి భూమి మీద. ఆదరించడం లేదు కనుక మోసం చేసే వారి దగ్గరికే పోతున్నారు పాపం, ఆదరణ లేని వాళ్ళు. నేను నీలాంజనములతో కట్టను కట్టుదును, నీలములతో పునాదులు. దేవుని మాట నమ్మాలి మనం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మాటలు నమ్మట్లేదు. దేవుడు ఎక్కడున్నాడు? మళ్ళీ అమెరికా దేవుడు, విదేశాలకు దేవుడు. మరి విదేశాలకు సూర్యుడు ఉండాలి, సూర్యుని చూపెట్టండి, విదేశాలకు సూర్యుని. మేము దేవుడు కూడా అట్లనే ఉంటారు, 2-3 ఉంటారని నమ్ముతాం. లేకపోతే అందరి దేవుళ్ళు కలిసి ఒక్క సూర్యుని చేసినా మరి వాళ్ళు కలిసిమెలిసి చేసినప్పుడు కలిసిమెలిసి ఉందాం మరి కదా. तो भगवान पूरा मिलकर एक सूर्य बनाए, समझो, अपने मिलकर रहेंगे. చెప్పండి, మీరే చెప్పండి. అట్లా ఉన్నది మరి ఎక్కడ లేదు. అందరు కలిసి ఒక చంద్రుడిని చేసిన మరి అందరం కలిసి ఉందాం, అన్ని దేవుళ్ళు కలిసి ఉందాం. అదన్నీ
అది ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ నీకు బాగా ఒక భయంకరమైన జబ్బు వచ్చింది, బొంబాయిలో ఆ రోగానికి ట్రీట్మెంట్ లేదనుకోండి, అమెరికా పెట్టారు లేరా, లేరా? మరి జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? మనం దేవుని మందిరానికి వస్తే ప్రార్థన నేర్చుకుంటాం. మా దగ్గర ఎవరైనా కొత్తగా మా సవాసానికి వస్తే వాళ్ళ రోగం బాగైందే వరకు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చొప్పుదని చర్చలు ఉంచుకుంటాం. 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి క్రైస్తవులు అయి ఉండి ప్రార్థన వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒక నెల, 2 నెలల మందిరంలో ఉన్నోళ్ళే మరి అసలు పుట్టుకతోనే క్రైస్తవులు అయి ఉండి కూడా ప్రార్థన రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అందుకొరకే ప్రకటన గ్రంథం 8:4 ఇలా రాసింది, అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతులను పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఎప్పుడైతే బైబిల్ చెప్తున్నది, జ్ఞానులతో సవాసం చేసేవాడు జ్ఞానం గలవాడును, మూర్ఖులతో సవాసం చేసేవాడు చెడిపోవునని రాసింది. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ అనగా పరిశుద్ధుల సవాసంలోకి వెళ్ళి, నీతిమంతుల సవాసంలోకి వెళ్ళి, యేసుక్రీస్తు రక్షకుడు దేవుడని ప్రభు నమ్మి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధి చేరిపోతుంది అంతే. అప్పుడు ఆ మనుషులకు సమాధానం, ఆ మనుషులకు స్వస్థత, ఆ మనుషులకు నెమ్మది, ఆ మనుషులకు ఆదరణ, ఆ మనుషులకు ఓదార్పు, ఆ మనుషులకు నన్ను చాలా భయంకరమైన స్థితిలో బాధలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాను. దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఎంత ఆదరణ కలిగిందంటే, దాదాపు 20 మంది కొన్ని లక్షల అప్పుతో నేను వ్యాపారాలు మునిగిపోయినా. లేయా ఇప్పుడు ఎవరు వ్యాపారంలో మునిగిపోయిన అంటున్నారు కదా మన ఆదాని. నేను కూడా ఆదానిలాగా మునిగిపోయినా. నేను కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ తీసుకున్నా, నేను కూడా ఆంధ్ర బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా, నేను కూడా చాలామంది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ లోన్స్ తీసుకున్నా, అంతా మునిగిపోయాను. లేయా ఇప్పుడు ఆదాని వేసుకొని నమ్ముకుంటే కూడా ఆదానికి సపోర్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్ముకుంటే వాళ్ళకు అవమానం తగ్గిపోతుంది. వింటున్నారా? దేవుడు అంటే ఇప్పుడు వాళ్ళని సాగిలపడమనండి యేసుదేవునికి మళ్ళీ తారుమారైపోతుంది. అట్లా దుర్మార్గుడు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. లేయా ప్రార్థన చేస్తే చాలు, అంతే. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. ఆపదలో ఉన్నప్పుడు మన దీనత్వంతో ఉంటుంది మనసు. దీనుడు మొరపెట్ట యెహోవా ఆలకిస్తున్నాను రాసినది కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. రోమపత్రిక 8:29 చెప్తుంది, ఎందుకనగా తన కుమారుడు అనేక సహజంలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారుడితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎందుక తన కుమారుడు అనేక సహజంలో జ్యేష్ఠుడగినట్లు అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వంశాలు, అన్ని గోత్రాలు, అన్ని భాషలు మాట్లాడే ప్రజల నుంచి దేవుడు ముందు ఎవరిని పిలుస్తున్నాడో వారు తన కుమారుడితో సారూప్యం గలవారుగా ఉండాలి. అనగా యేసు ప్రభువులాగా మారిపోవాలి. చెప్పండి, యేసు ప్రభువులాగా మారిపోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభువులాగా మారిపోతారో అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతులను పైకి లేచి దేవుని సన్నిధిని చేరినట్టుగా, ఎందుకనగా తన కుమారుడు అనేక సాధనలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారుడితో సారూప్యమగలవారు. యేసుని ముందు దేవుడు ఎందుకు పంపించిండు? మీరందరూ యేసు యొక్క అడుగుజాడలో నడవాలి, మీరందరూ యేసు నడిచేట్టు నడుచుకోవాలి అని ఆయన కుమారుడితో సారూప్యం అంటే సమరూప సిద్ధి. సమరూప సిద్ధి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దొంగ నోటు మంచి నోటు అంటున్నారు. ఎట్లా అంటున్నారు? అన్ని అది ఎంత వెడల్పు ఉంది, ఇదంత వెడల్పు ఉంటుంది, అది ఎంతమంది ఉన్నది ఎంతమంది ఉంటుంది, దాంట్లో ఎన్ని గీతలు ఉంటాయి అన్ని గీతలు ఉంటాయి, దాంట్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి అన్ని నెంబర్లు ఉంటాయి. ఎక్కడో ఒక్కడి తేడా ఉంటుంది మొత్తం. అది కూడా లైట్గా. ఇప్పుడు క్రైస్తవులు కూడా అంతే, ఎక్కడో ఒక్కడి తేడా ఉంటుంది, లైట్గా ఉంటుంది. అది కూడా అది మనం గుర్తుపట్టడం లేదు. वहाँ भी क्रॉस रहता, वहाँ भी गाना रहता, वहाँ भी कीपैड रहता, वहाँ भी तबला रहता, वहाँ भी सब रहता. थोड़ा किधर रहते कि समझ में नहीं आता. ఎక్కడో చిన్న పొరపాటు ఉంటుంది, కొట్టుకునే కాడ ఉంటుంది, మరి ఎక్కడ ఉంటుందో
మరి ఎక్కడ మొత్తానికి మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇది క్రైస్తవులు అనుకోండి, ఇది పక్కది క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు అనుకోండి. గోడ పెడుతున్నాడు, కొత్త గోడ పెడుతున్నాడు అనుకోండి, పెట్టనిస్తారా? జగడం అయితే పంచాయతీ తెలుసు, మళ్ళీ ఇద్దరు క్రైస్తవులు. మళ్ళీ వింటున్నారా? అక్కడే తేడా. ఒక ఆయన సహించుకున్నాడు, ఒక ఆయన ఇంకా అన్యాయం చేసిండు. అన్యాయస్తులకు దేవుని రాజ్యం లేదు. ఒక్క ఇంచు జరిపినా కూడా దేవుని రాజ్యం ఉండదు. ఇంచు జరిపినా కూడా, అక్కడ గొడవ చేసినా కూడా దేవుని రాజ్యం ఉండదు. కనుక యేసుప్రభు సరే ఎవరితో గొడవ పడ్డా? భూమి ఎవరిది, ఆకాశం ఎవరిది, మనుషులు ఎవరు వాళ్ళు? ఒకసారి రైలు పోతుంటే ఇతను ఎలక్షన్స్ అయిపోయినా, ఓట్లు అయిపోయినాయి, ఒక 15 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ టైంలో రైల్లో పోతున్నాను. బైబిల్ చదువుకుంటే ఒక ముసలాన్ని వచ్చాడు, మీరు క్రైస్తవులా అన్నాడు. అవునే అన్న. అవునే, నేను కూడా ఈ మధ్యాహ్నం గుడికి పోతున్నా. వరుసగా పాఠం చెప్పినట్టు చెప్పొచ్చు కదా, ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట. యెషయా గ్రంథం 54:11 అన్నావు, మళ్ళీ ప్రకటన 8:4 అన్నావు, మళ్ళీ రోమా 8:29 అని అట్లా చెప్తారా? వరుసగా చెప్పొచ్చు కదా అన్న. నేను నువ్వు ఎప్పుడన్నా హాస్పిటల్ పోయినా అన్న. పోయినా కదా. మరి డాక్టర్ దగ్గర పోయినా కదా. ప్రిస్క్రిప్షన్కి మందులు చెట్టి రాసిండు అన్న, రాసిండు కదా. మరి దాన్ని మెడికల్ షాప్ తీసుకుపోయినా అన్న, అది తీసుకుపోయాను కదా. దాన్ని అంతా చూసి, ఆ టేబుల్కి వెళ్ళి చూసి, దగ్గర చూసి, అట్లా చూసి మొత్తం అంతా రౌండ్ కొట్టి దీంట్లో 3 ఉన్నాయి 2 లేవు అని అనలేదా? 3 ఉన్నాయి కానీ 2 లేవు అని అనలేదా? మరి అట్లా చూసినందుకు ఒక్క కుప్ప 4 తీసుకొచ్చి 4 అక్కడ నిరాశంలో ఇవ్వచ్చు కదంటే, అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైంది కదా, నువ్వు చెప్పే నాకు అర్థమైపోయింది అన్నాడు. వింటున్నారా? చూడండి, యేసు కరెంట్ అది కొండ మీద ప్రసంగంలో దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. తర్వాత నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అన్నాడు. తర్వాత హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. తర్వాత కనికరం గలవారు ధన్యులు అన్నాడు. ఒకేసారి మరి కనికరం చెప్పొచ్చు కదా, ఎన్ని రకాలుగా ఎందుకు చెప్పాలి? కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మరి మన సంగతి ఏంది? కొంతమందికి ఆదరణ లేదు, కొంతమందికి ఓదార్పు లేదు. దేవుడు అంటాడు, నేను నీలాంజనంతో నేను కట్టలు కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తాను. అంటే ఇప్పటి నుంచి నేను స్థిరపరుస్తాను, ఇక చంచలమైన స్వభావం ఉండదు. వీళ్ళింట్లో పనికొచ్చి నువ్వు వీళ్ళ చేత నిందింపబడి పోతున్నావు. నీ దుఃఖం, నీ బాధ నీకు ఎవ్వరు ఆదరించటం లేదు, నాకు తెలుసు. నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు. నేను ఆ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిపి నేను ప్రార్థన చేర్చుకుంటాను నా సన్నిధికి. ఎందుకొరకు నిన్ను పిలుస్తున్నానంటే, నువ్వు నా కుమారునితో సారూప్యం కలిగి ఉండాలి. నా కుమారుడు ఎలా ఈ భూమి మీద నన్ను మహిమపరిచిండో నువ్వు నన్ను మహిమపరచాలి భూమి మీద. ఎప్పుడైతే నన్ను భూమి మీద నువ్వు మహిమపరుస్తావో, అప్పుడు నేను నిన్ను రక్షించిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అప్పుడు నేను నీలాంజములతో నీ కట్టలు కడతాను కదా, ఆ కట్టడలో నేను నివసింపజేస్తా, పునాదులు వేస్తాను కదా. అంత మంచి పని, బలమైన పునాది మీద నువ్వు కట్టబడుతావు. ఇక నువ్వు ఎన్నడూ కూడా ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక నువ్వు ఆదరణ కోల్పోవు, ఓదార్పు కోల్పోవు, నెమ్మది కోల్పోవు. మళ్ళీ నీ ప్రతి ప్రార్థన నేను వింటాను. పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి నీ ప్రార్థన కూడా నా సన్నిధి జరుగుతుంది. అంత మాత్రమే కాదు, నా కుమారుడితో నువ్వు సారూప్యం కలిగి ఆయన ఎలా నడుచుకుంటే నేను ఆశించి దీవిస్తాను అనేది దేవుని యొక్క ప్రణాళిక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి ఉపాసానికి వస్తున్నాం. ప్రయాసపడి గాలువాని చేత కొట్టబడి ఆదరణ లేకున్న దాన నీలాంజనములతో కట్టను కట్టుదును, నీలములతోనే పునాదులు వేదును అని సర్వీషన్ దేవాలయాన్ని శృతిస్తున్నాం. ధూపద్రవ్యములు పోగా, అప్పుడు ధూపద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనతో కూడా కలిసిన సన్నిధికి చేరుతుందని చెప్పావు. అంత మాత్రమే కాదు, తన కుమారునితో సారూప్యము గలవాటకు మీరు మమ్మల్ని పిలుచుకున్నారు, ప్రత్యేకించుకున్నారు. ఎందుకనగా ఎవరైతే పిలువబడుతున్నారో ఆయన రక్షణ వైపు, ఆయన కుమారునితో సారూప్యము గలవారుటకు సమరూప సిద్ధి కలిగి ఉండడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగూ మీ కృపలో ముందుకు నడిపించండి, సహాయం చేయండి.
వాక్యం విన్న వారందరూ కూడా నీ సారూప్యంలోకి మారి నీ మార్గంలో వర్ధిల్లే భాగ్యం, నీ ద్వారా ఆదరణ, ఓదార్పు అనేకులకు వారి ద్వారా